నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి ప్రసాదించిన అద్భుత సృష్టి మనిషి మెదడు. మెదడు నిర్మాణం అత్యంత సంక్లిష్టంగా ఉంటుందట. మెదడు పనిచేసే తీరుపై అనేక పరిశోధనలు నేడు జరుగుతూ ఉన్నాయి. మెదడు రహస్యాన్ని ఇంకా మనిషి ఛేదించలేకపోయాడు. మరి మనుషులు తమ మెదడును ఎంత శాతం ఉపయోగిస్తున్నారో మీకు తెలుసా? ఇప్పటికే మీరు రకరకాల లెక్కల్ని ఊహిస్తూ ఉండొచ్చు. ఇలాగే మా స్నేహితులను ఒకసారి అడిగితే ఒకరు 80% అని, ఒకరు 20% అని లెక్కలు చెప్పారు. పూర్తి శాతం ఉపయోగించటం లేదని మాత్రం అందరూ గ్రహించారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ప్రతి ఎపిసోడ్లో మన సౌందర్య లహరిలో సౌందర్య పోషణకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు మన సౌందర్య లహరి ఎక్కడికి వచ్చేసింది అంటే విన్స్ బ్యూటీ పార్లర్, శ్రీనగర్ కాలనీ. మరి ఇక్కడే ఉన్న బ్యూటీషియన్ జ్యోతి గారు ఈరోజు సౌందర్యానికి సంబంధించి మనందరికీ ఏం చేసి చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. ముందుగా వారికి హాయ్ చెప్దామా? హాయ్ జ్యోతి గారు. హాయ్ హాసిని. సో ఈరోజు సౌందర్య లహరిలో సకలకి సౌందర్య పోషణకు సంబంధించి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? స్కిన్ పాలిషింగ్ అండి. స్కిన్ పాలిషింగ్ వచ్చి ఎవరికైనా ఫెయిర్నెస్ అంటే గ్లోనెస్ పెరగడము, కలర్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో కలర్ ఇంప్రూవ్ ఎట్లా చేసుకోవాలంటే స్కిన్ పాలిషింగ్లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది చూపిస్తాను కొంచెం. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఎవరికైనా అందంగా కనిపించాలని ఉంటుంది, ఎవరైనా సరే అందంగా గ్లోగా కనిపించాలి అనుకుంటారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో మరి మొదలు పెడదామా స్కిన్ పాలిషింగ్? ఓకే అండి, చూద్దాం. హాసిని స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చి జెల్ స్క్రబ్ అంటారు దీన్ని. ఇది జెల్ క్వాంటిటీలో ఉంటుంది. ఈ స్క్రబ్ ఎలా అంటే ఫస్ట్ ఎనీవన్ ఫేషియల్కి క్లీన్జింగ్ చేస్తాం మనం. క్లీన్జింగ్ అవసరం లేదు దీనికి, డైరెక్ట్ జెల్ స్క్రబ్ కాబట్టి డీప్ క్లీన్ చేస్తుంది. ఇది చేస్తూ మాట్లాడతాను నేను. ఓకే. సో అంటే జెల్ స్క్రబ్ ఎక్కడైనా దొరుకుతుందా మనకి మార్కెట్లో? మార్కెట్లో డైరెక్ట్ దొరకదు. ఇది స్కిన్ పాలిషింగ్ ప్యాక్తో మాత్రమే వస్తుంది. ఓకే. ఇది స్కిన్ పాలిషింగ్ అంటాము. దీన్ని ఫస్ట్ ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది ఎంత టైం చేయాలి ఇలాగా? ఇలా వచ్చి 10 to 15 minutes. 10 to 15 minutes. మసాజ్ అయిపోయింది. స్కిన్లో మొత్తం జెల్ మొత్తం డీప్గా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు కాటన్ తోటి మొత్తం క్లీన్ చేసేసుకొని, సో ఓన్లీ వాటర్లో కాటన్ నానబెట్టి దాంతో క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు స్క్రబ్బింగ్ అయిపోయింది కదా. మసాజ్ క్రీమ్ ఇది, స్కిన్ పాలిషింగ్ మసాజ్ క్రీమ్ ఇది. ఈ క్రీమ్ మనం ఫేస్ మొత్తం అప్ టు నెక్ కూడా అప్లై చేసేసుకొని, పాలిషింగ్ మిషన్ అనమాట ఇది. దీంతో మనం ఫేస్ మొత్తం ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో అంటే మసాజ్ లాగేనా? మసాజ్ లానే, కానీ రౌండ్ సర్కిల్లోనే మాత్రమే చేయాలి. రౌండ్ సర్కిల్స్లో ముందైతే అప్లై చేద్దాము మసాజ్ క్రీమ్. ఫస్ట్ అయితే జెల్ స్క్రబ్ చేసాము, అది కూడా 15 minutes, తర్వాత క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు మసాజ్ క్రీమ్ అప్లై చేస్తున్నాము. మనం నెక్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ నెక్ బ్రైట్నెస్ తక్కువ ఉండి ఫేస్ బ్రైట్ అవుతుంది కదా. అలా కాకుండా మొత్తం అప్ టు ఫేస్. సో ఈక్వల్ టోన్ ఉండాలి కదా మొత్తం బాడీ అంతా. హాఫ్ పొజిషన్ చేసుకొని ఇంకొక హాఫ్ బ్యాక్ చేసుకోవాలి. ఇట్లా హాఫ్ చేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ వచ్చి మళ్ళీ రౌండ్ సర్కిల్లో. జ్యోతి గారు, మనకి 20 minutes అయిపోయింది కదా మసాజ్? అయిపోయిందండి. క్లీన్ చేసుకున్న స్పాంజ్ తీసుకొని
హస్ని క్లీన్ చేసేసుకున్నాం కదా, ప్యాక్ వేసుకున్నాం ఇప్పుడు. ఓకే, ప్యాక్ వచ్చి అప్ డైరెక్షన్ వేసుకుంటూ, ఇది వచ్చి స్కిన్ పాలిషింగ్ ప్యాక్. ఓకే, మొత్తం అది కంటిన్యూ, అది ఎట్లా అంటే ఐ మీన్ అన్ని కలిపి వస్తాయి అన్నమాట. సో స్కిన్ పాలిషింగ్ ట్రీట్మెంట్కి వచ్చే ప్యాక్లోనే మొత్తం వచ్చేస్తాయి మొత్తం వచ్చేసి. ఇది ఎంతసేపు ఉంచుకోవాలి? ఏ ప్యాక్ అయినా సరే డ్రై అయ్యేంత వరకు ఉంచుకుంటాం. డ్రై అయ్యేంత వరకు అంటే కొన్ని ప్యాక్స్ ఓన్లీ 15 minutes ఉంటే చాలు, మరీ డ్రై అవసరం లేదు అంటుంటారు కదా. అంటే కొన్ని ప్యాక్స్ ఓన్లీ ఫ్రూట్ ప్యాక్స్ అట్లా ఉంటాయి, అవి మనకి మార్కెట్లో దొరికే ప్యాక్స్ అట్లా ఉంటాయి. మన దగ్గర హెర్బల్ ప్రొడక్ట్స్ ఏ ప్యాక్ అయినా సరే డ్రై అయిన తర్వాత రిమూవ్ చేసేసుకోవచ్చు. హెర్బల్ ప్రొడక్ట్స్ అయితే మెయిన్లీ డ్రై అయ్యే వరకు కంపల్సరీ ఉంచుకోవాలి. ఇది హెర్బల్ అయినా? హెర్బల్. సో ఈ ప్యాక్తో కూడా మన స్కిన్కి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఆల్మోస్ట్ ఒక 15-20 minutes పడుతుందా ప్యాక్ డ్రై అవ్వడానికి? 10 minutesలో డ్రై అయిపోతుంది. 10 minutes, ఓకే. సో కొంతమంది స్కిన్ చేంజెస్ ఉంటే వాళ్ళకి కొంచెం డిఫర్ అవుతుంది, అంటే బాడీలో హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం అడ్వాన్స్గానే డ్రై అయిపోతుంది, ముందే అయిపోతుంది. మామూలు ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే కొంచెం టైం తీసుకుంటుంది. హాస్ని డ్రై అయిపోయింది కదా, రిమూవ్ చేసుకుందాం దీన్ని. సో ఓవరాల్గా మనకి ఒక 40 minutes పడుతుందా, 45 minutes? ఓవరాల్గా 1 hour పట్టేస్తుంది. మామూలు ఫేషియల్ కన్నా ఇది మనం 15 minutes వచ్చి స్క్రబ్ చేసుకుంటున్నాము, 20 minutes వచ్చి మనం స్కిన్ పాలిషింగ్ మసాజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి ప్యాక్ వచ్చి నియర్లీ 10 to 15 minutes మధ్యలో పడుతుంది డ్రై అవ్వడానికి. ఓకే, నియర్లీ 1 hour. ఈ ప్రాసెస్ అంతా వేయడం తీయడం క్లీన్ చేసుకోవడం 1 hour పడుతుంది. ఫస్ట్ ఉన్న ఫేస్కి ఇప్పటికి డిఫరెన్స్ చూసారా? సో ఇంతకుముందు మనకి కొంచెం చూస్తే ఫెయిర్నెస్ తక్కువ ఉంది, డల్గా కూడా అనిపించింది. ఇప్పుడైతే కొంచెం బ్రైట్గా కూడా ఉంది లుక్. అయిపోయినట్టేనా మొత్తం? అయిపోయింది. ఇప్పుడు మనం ఫేస్కి బయటికి వెళ్తారు కదా కంపల్సరీ, పార్లర్ నుంచి వాళ్ళ ఇంటి వరకు వెళ్తారు కదా, అట్లీస్ట్ వెళ్తారు కాబట్టి కంపల్సరీ మనం మాయిశ్చరైజర్ కానీ లేదా స్కిన్ పాలిషింగ్ లాంటివి వీటి జెల్ ఇస్తాడు, అది అప్లై చేసేసి పంపించచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు స్కిన్ పాలిషింగ్ కిట్లో ఉన్న జెల్ రాస్తున్నారు? అవును. స్కిన్ పాలిషింగ్ ముందుకి ఇప్పటికి స్కిన్లో చాలా డిఫరెన్స్ వచ్చిందండి. గ్లో తెలుస్తుంది మనకి, ఇన్స్టెంట్ గ్లో. అంటే ఏంటో అనుకున్నాను ఫస్ట్, నేను తెలియదు కదా నాకు. ఇప్పుడు చూసిన తర్వాత నిజంగా 100% మీరు చెప్పింది కరెక్ట్. చాలా అంటే తక్కువ టైంలో మనం మంచి గ్లో తెచ్చుకోవచ్చు. అవునవును. థ్యాంక్ యూ సో మచ్ ఈ ట్రీట్మెంట్ని మా వ్యూవర్స్ అందరికీ పరిచయం చేసినందుకు. వెల్కమ్ హాస్ని. సఖలు చూసారు కదండి, ఈరోజు మన సౌందర్య లహరిలో స్కిన్ పాలిషింగ్ ట్రీట్మెంట్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటుంది మీ మా సౌందర్య లహరి. అందాక సెలవు మరి. దిస్ ఇస్ యువర్ హాసిని. బాయ్.